ఈరోజు ఫ్రూట్ సాలడ్ చేశానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మీకు కూడా ప్రాసెస్ చూపిస్తూ వచ్చేసేయండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మంచిగా మరగబెట్టుకోండి. ఇంకొక దాంట్లో కొన్ని పచ్చిపాలు తీసుకొని అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మంచిగా ఉండలేకుండా కలుపుకోండి. ఇందాక ఈ పాలు మరుగుతూ ఉంటాయి కదా, మరుగుతున్నప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. మరుగుతున్నప్పుడు ఇందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, అందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. అక్కడనే ఉండి కలుపుకోండి. నేను పక్కన వెళ్ళిపోయినా మొత్తం పొంగిపోయినాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, మొత్తం పొంగినాయి. మంచిగా కలుపుకోండి. కొంచెం ఇది కస్టర్డ్ పౌడర్ వేయంగానే ఇది చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇది చల్లారిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రూట్స్, నా దగ్గర ఇవే ఫ్రూట్స్ ఉన్నాయండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర లేవని చెప్పేసి ఇవే వేసుకున్నా. టేస్ట్ మాత్రం నిజంగా మస్తుంది తెలుసా. ఇవి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే అంతే. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. బయట కొనే బదులు ఇది వేసుకుంటే బెటర్ కదా. ఇన్ని గలీజ్గా వేస్తారు బయట. మొన్న చూసిన నేను, అడుగు మొత్తం చేతులు అంత సమర్ ఉన్నాయి, అట్లనే అన్నీ వేసి ఇస్తూ ఉన్నాడు. ఇక తప్పదు కదా అన్నట్టు తాగడం తప్ప ఏం లేదు. ఎండాకాలం వస్తుంది కదా, ఇట్లా ఇంట్లోనే చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కస్టర్డ్ పౌడర్ 40 రూపీసే అండి. ఇది ఎక్కువ ఉంటుంది అనుకున్నారు కావచ్చు కొంతమంది, తక్కువనే ఉంటుంది. నేను మొత్తం జిడ్డు ముఖమంతా నెట్టికి ఆయిల్ పెట్టుకున్నా. మీ ముందుకు రావద్దు అనుకున్నా కానీ ఇక టేస్ట్ చూపిద్దామని చెప్పేసి వచ్చిన. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.